రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన నియోజకవర్గానికి చెందిన ఒక రైతు చికిత్స పొందుతుండగా పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతా సహాయకులు ఇద్దరు పిఏతో కలిసి లిఫ్ట్లో 2వ అంతస్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా లిఫ్ట్లోని చిన్న తీగ తెగి అమాంతంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి జారింది. దీంతో మంత్రితో పాటు మిగతా ముగ్గురు కుదుపుకు గురయ్యారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. తర్వాత మెట్ల ద్వారా పైకి వెళ్లి రైతును పరామర్శించి మెట్లపైనే కిందకు దిగారు. అడ్లూరి మాట్లాడుతూ అదృష్టవశాత్తు తనకు ఏమీ కాలేదన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ నిర్వహణ సరిగ్గా లేదని, దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు ఈ విషయం చెప్పి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంపై స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేస్తారని, ఈ ఆసుపత్రిలో లోపాలపై తన పిఏ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ విషయంలో మెడికల్ మాఫియా నడుస్తుందన్నారు. వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తులు, డాక్టర్లు కాని వారు ఆసుపత్రులు నడుపుతున్నారని అడ్లూరి పేర్కొన్నారు. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు హాస్పిటల్కి వచ్చి మిర్చి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫుల్ 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి అర్థం గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మనుషులు మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే చనిపోయింటానో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా, మెడిసిన్స్ డాక్టర్లు పెట్టకుండా, బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా రాధపురం కంప్లీట్ చేస్తుంది. మా పిఏ మా సాయం చేస్తుండ్రు. దాని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్, గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ తో వచ్చిన పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ డాక్టర్కి ఉండడు, ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్ బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తే నడిపిస్తారు, హాస్పిటల్ నడిపిస్తారు. నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి, సార్ లిఫ్ట్ ఎక్కదు, మీకు ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు, మన వాప్ సెక్షన్ మీరే కదా, మా ఇంబడి మీరు కూడా వచ్చింది కదా. అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఓన్లీ లక్షలాది రూపాయలకి బిల్స్ వేసుకుంటూ బిల్స్ వస్తుంది. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన నియోజకవర్గానికి చెందిన ఒక రైతు చికిత్స పొందుతుండగా పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతా సహాయకులు ఇద్దరు పిఏతో కలిసి లిఫ్ట్లో 2వ అంతస్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా లిఫ్ట్లోని చిన్న తీగ తెగి అమాంతంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు జారింది. దీంతో మంత్రితో పాటు మిగతా ముగ్గురు కుదుపుకు గురయ్యారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. తర్వాత మెట్ల ద్వారా పైకి వెళ్లి రైతును పరామర్శించి మెట్లపైనే కిందకు దిగారు. అడ్లూరి మాట్లాడుతూ అదృష్టవశాత్తు తనకు ఏమీ కాలేదన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ నిర్వహణ సరిగ్గా లేదని, దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు ఈ విషయం చెప్పి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంపై స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేస్తారని, ఈ ఆసుపత్రిలో లోపాలపై తన పిఏ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ విషయంలో మెడికల్ మాఫియా నడుస్తుందన్నారు. వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తులు, డాక్టర్లు కాని వారు కూడా ఆసుపత్రులు నడుపుతున్నారని అడ్లూరి పేర్కొన్నారు. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు హాస్పిటల్కి వచ్చి మిర్చి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫుల్ 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి అర్థం గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మనుషులు మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే చనిపోయింటానో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా, మెడిసిన్స్ డాక్టర్లు పెట్టకుండా, బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా రాధపురం కంప్లీట్ చేస్తుంది. మా పిఏ మా సాయం చేస్తుండ్రు. దాని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్,
గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ వచ్చిన పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ డాక్టర్కి ఉండడు. ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్ బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి సారీ లిఫ్ట్ ఎక్కద్దు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు మనం వాపస్ ఎక్కినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ వస్తుంది. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యజమాని మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యజమాని రన్ చేస్తారు.